పడిన బాధలు లేవు, వాళ్ళు పడిన కష్టాలు లేవు, ఏడవని రోజు లేదు. జనం ఏం చేశారండి, ఏం చేశారని చెప్పుకుంటాం అతని గురించి. మా బాబు గారు వచ్చాడు, ఇక మాకు ఇప్పుడు ఏ కష్టాలు ఉండవు, మమ్మల్ని బాగానే చూస్తాడు, ఏ కష్టం వచ్చినా మమ్మల్ని ఆదుకుంటాడు. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఆయన ఏర్పాటు చేసిందల్లా ఆయన బాగా నెరవేరుస్తారండి, ఆయన బాగా చేస్తారు. ఆయన్ని మాత్రం నమ్ముకుంటే మాకు బాధ లేదు. ఈ నెల 7,000 పింఛన్ ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. పింఛన్ ఇచ్చినందుకు మాకు మరీ సంతోషంగా దండాలు పెట్టుకుంటున్నారు. రాజధానిలో పనులు లేవు, ఏ పని చేయటం లేదు. జనం తినటానికి కూడా తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ పింఛన్ ఇస్తున్నారు కనుక చాలా సంతోషపడుతున్నారు, సంతోషంగా ఉన్నారు జనం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి. బాగానే పరిపాలిస్తారండి చంద్రబాబు గారు. బాబు గారి పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అంటారు? ఏ క్లాస్గా ఉంటుంది, బాగుంటుంది. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? చాలా తేడా ఉందండి. ఎందుకంటే ఆయన ఫస్ట్లో మధ్య స్థానం అనేది మందు వల్ల తీసేస్తామన్నారు. అది 100 రూపాయలు అమ్మేది 250 రూపాయల దాకా వెళ్ళింది. అది చాలా దారుణం కదండి. అట్లాంటి కొన్ని పనులు తేడాగా ఉంటేనే ఆయన. ఈ నెల 7,000 పింఛన్ ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంది. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఆయన మంగళగిరి నియోజకవర్గంలో గెలిచినందువరకు చాలా బాగుంటుంది. మా నియోజకవర్గం వల్ల ఆయన మంచి పనులు చేస్తారని మా కోరిక. థ్యాంక్ యూ. వెరీ. హాయ్ అండి. చెప్పమ్మా. బాబు గారి పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అంటారు? పోయిన 5 సంవత్సరాల కంటే బెటర్మెంట్గా ఉంటుంది. పోయిన 5 సంవత్సరాల్లో ఈ రాజధాని అనే ప్రాంతాన్ని ధ్వంసం చేశాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జరిగే 5 సంవత్సరాల్లో అంతకు 3 అభివృద్ధి జరిగిద్దన్న ఆలోచనతో మేమందరం సహకరించి ఓట్లు వేయించుకొని గెలిపించుకున్న సందర్భంగా ఈరోజు వచ్చి పెన్షన్ కార్యక్రమంలో బాబు గారు పాల్గొన్నారు. సూపర్ సక్సెస్ అయింది. ఇదే విధంగా ఈ 5 సంవత్సరాల పరిపాలన నెంబర్ 1గా ఉండిద్దనే ఆలోచన కాదు, ఉంటుంది. ఇది కన్ఫర్మ్. లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ప్రజా దర్బార్ అంటే ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయమ్మా. ఇదంతా కొండ ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఏరియాల్లో కొన్ని ఇళ్ళు వేసుకొని 3-4 తరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళకి ఇళ్ల పట్టాలు అనేది లేదు. అది అడిగితే దానికి సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు మీటింగ్లో కూడా బాబు గారితో చెప్పారు. అది సహకారంగా అమలు అయిద్దనే ఆలోచనలో ఉన్నాం ఆయన ఆధ్వర్యంలో. రోజా గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఆమె డ్రామాలు వేసుకుంటుందమ్మా, ఇక్కడ లేదు కదా. డ్రామాలు వేసుకోవడం గురించి మనం మాట్లాడకూడదు, వదిలే. సరే, ఈ నెల 7,000 ఇస్తున్నారు కదా పింఛను, మీకు ఎలా అనిపించింది? పెద్దవాళ్ళకి చాలా బెనిఫిట్ ఇది. ఇంట్లో చూసినా చూడకపోయినా ఈ ఇచ్చే 7,000 రూపాయల పెన్షన్తో హాయిగా వాళ్ళని ఇంట్లో ఉన్నోడు బంగారులా చూస్తారు. ఆ కాన్సెప్ట్తోనే చంద్రబాబు నాయుడు గారు ఈ మంచి ఆలోచన తీసుకున్నారు.